హాయ్ అండి, బేకరీ స్టైల్లో చందమామ బిస్కెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసేసుకొని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక పావు కప్ వరకు బటర్ని కూడా వేసేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసి ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని బాగా జల్లించేసుకొని ఇప్పుడు చేతితో చపాతీ పిండి కంటే సాఫ్ట్గా బాగా కలిపేసేసుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ట్రైన్ తీసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని బాగా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న పిండిని ఒకసారి చేతితో బాగా నీట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ పీట మీద కానీ వేసేసుకొని చపాతీ కర్రతో సాఫ్ట్గా నిదానంగా ఒత్తేసుకోవాలండి. ఇప్పుడు రౌండ్గా ఉండే గిన్నెని కానీ లేకుంటే గ్లాసుని కానీ తీసుకొని ఇలాగ చందమామ బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ట్రేలోకి వేసేసి ముందుగానే 10 మినిట్స్ పాటు నేను ఇలాగ ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ట్రైన్ కూడా పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత చందమామ బిస్కెట్లు అయితే రెడీ.